2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఏదైతే విధ్వంసం ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ వల్ల జరిగిందో ఆ విధ్వంసాన్ని సరిచేసి అభివృద్ధి దశలో ఈరోజు నిర్మాణాత్మకంగా ప్రజలు హర్షించేదగ్గగా పరిపాలన సాగిస్తున్న తరుణంలో మరి ప్రతిపక్షంగా కూడా హోదా లేని ప్రజలు 151 స్థానాల నుండి కేవలం 11 స్థానాలకి తగ్గించి నీ స్థాయి ఇది, దీనికంటే ఎక్కువ స్థానాలు నీకు అనవసరం, నీకు అర్హత లేదు అని చెప్పే విధంగా ప్రజలు 2024లో ఏదైతే తీర్పిచ్చారో ఆ తీర్పు ద్వారా సరైన గుణపాఠాన్ని నేర్చుకుని ప్రజాస్వామ్య విలువలని కట్టుబడి మరి ఒక అర్థవంతమైన ప్రతిపక్షంగా మరి ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాడవలసిన ఈ ప్రతిపక్ష పార్టీ ఈనాడు అబద్ధాలతో అసత్యాలతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. గొడ్డలిపోటు, వెన్నుపోటు, ఈ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా జగన్ రెడ్డి గారికే అవి చెందుతాయి. విధ్వంస పాలనకి విముక్తి అయి 2 సంవత్సరాలు పూర్తయింది. విధ్వంస పాలన నుండి ఒక పకడ్బందైన అభివృద్ధి పందాలో రాష్ట్రాన్ని ముందుకు పోతున్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఓర్వలేక చూడలేక మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అబద్ధాలతో ఈనాడు ప్రజల్ని మరి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మొన్న మహానాడు వర్చువల్గా జరిగిందో 27-28వ తారీఖున సుమారుగా 16 లక్షల మంది కార్యకర్తలు 1850 క్లస్టర్లో ఉండి, ఆయా నియోజకవర్గాల్లో ఉండి, ఆయా ప్రాంతంలో ఉండి ఈ మహానాడుని కని విని ఎరగని రీతిలో దిగ్విజయం చేశారో ఆ మహానాడు వల్ల వచ్చిన ఒక సానుకూలతని, ఒక ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని మరి చెదరగొట్టేందుకు, దాన్ని దారి మళ్లించేందుకు, ఆ వార్తల్ని పక్కదారి పట్టించేందుకు ఒక ఫేక్ బుక్లెట్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లో తీసుకొచ్చింది. అంతేకాకుండా తన తాత హత్యని చేసిన వాళ్ళని నేను మరి వదిలేశాను మంచోడిని కాబట్టని చెబితే ఏ రకంగా ఆనాడు అరాచకం తాత నుండి తండ్రి నుండి అరాచకం చేసుకుంటూ వచ్చారో, మరి ఎక్కడైతే వీరి నివాసం ఉందో ఆ పులివెందలో వాళ్ళందరూ చెప్పిన వాస్తవాలు పత్రికలో వచ్చేటప్పటికి మరి వీళ్ళ చరిత్ర ఏంటో, రక్త చరిత్ర ఏంటో, జగన్ సూర రక్త చరిత్రని ఈనాడు వక్తలందరూ చెబుతూ మరి ప్రజల్లో వాస్తవాలను తీసుకొస్తున్న తరుణంలో దానిని కూడా దారి మళ్లించేందుకు మాత్రమే ఈనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫేక్ బుక్లెట్ని, తప్పుడు సమాచారం, నిరాధారమైన అవాస్తవమైన విషయాలను చెబుతూ ఒక బుక్లెట్ని ప్రజల్లో తీసుకొచ్చి ఈ ప్రచారాన్ని ఏదైతే ఈనాడు జగన్ సూర రక్త చరిత్ర ఏదైతే ఉందో అదే రకంగా దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి కేవలం మరి దారి మళ్లించడానికి, ప్రజల ఆలోచనలు పక్కదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కాబట్టి గొడ్డలిపేటు కానీ వెన్నుపోటు కానీ ఇవన్నీ కూడా జగన్ హయాంలోనే రూపకల్పన జరిగినాయి. ఆయనే దాన్ని ఆచరించారు. బాబాయ్ వివేకానంద రెడ్డి నీ గొడ్డలితో హత్య చేసిన వారిని ఈనాడు కాపాడుతుంది మీరు కాదా? మరి ఏ విధానం బాబాయిని ఓ గొడ్డలితో హత్య చేసిన వాళ్ళని ఇప్పటివరకు మీరు కాపాడుకుంటూ వెనకేసుకుంటూ వస్తున్నారంటే దానికి అర్థం ఏంటనేది ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు చెందిన శివకుమార్ గారు ఒక పార్టీ సింబలు
మరి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపిస్తే దాన్ని మీరు కబ్జా చేశారు, దాన్ని వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచారు. తండ్రి ఆస్తులో మరి సగభాగం ఏదైతే ఇవ్వాలని ఆనాడు ఎన్టీ రామారావు గారు చట్టాన్ని తీసుకొచ్చారో దాని తిలోదకాలు చుట్టి ఈనాడు మొత్తం ఆస్తిని కూడా చెల్లికి కూడా ఇవ్వకుండా, తల్లిని కూడా చూడకుండా మీరు వెన్నుపోటు పొడిచింది మీరు మర్చిపోయారేమో కానీ తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన విషయం ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మీరు గతంలో 2019 ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్లో 85% వాగ్దానాల్ని మీరు పక్కన పెట్టారు. మీరు పూర్తిగా వాగ్దానాలు అమలుపరచలేకపోయారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలని 85% ఎగనామం పెట్టారు. అందులో ముఖ్యంగా మద్య నిషేధం విధిస్తాం మా ప్రభుత్వం వస్తే దశల వారీగా అన్నారు. అది మాట తప్పడం కాదా, అది వెన్నుపోటు పొడటం కాదా అని సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రశ్నిస్తున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, పెంచమని చెప్పారు. 9 సార్లు మీరు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపిన విషయం వాస్తవం కాదా, అది వెన్నుపోటు కాదా అని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, ఇద్దరు బిడ్డలున్న వారికి తల్లి అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చారు. వీటన్నింటినీ కూడా మీరు తిలోదకాలు చుట్టి వాటిని అమలు చేయకుండా మరి వెన్నుపోటు పొడిచిన వాస్తవాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మీరు 2 పిల్లలకి ఇస్తామని చెప్పి మాట తప్పారు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పాం. ఈనాడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5, 6 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఈనాడు మేము ఇస్తున్నాం. కానీ మీరు 2 పిల్లలకి ఇస్తామని చెప్పి 1 పిల్లవాడికి ఇచ్చి ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా ఒక్కళ్ళే చదువుకోవాలి, మిగతా వాళ్ళు చదువుకోకూడదు అన్నట్టుగా మీరు ప్రవర్తించిన తీరు ప్రజలు గమనించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే రకంగా మరి ఏదైతే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి ప్రతి సంవత్సరం 14,000 రూపాయలు మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 20,000 రూపాయలు మేము ఇస్తున్నాం. ఆనాడు రైతు భరోసా అని చెప్పి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం 7,500 మాత్రం ఇచ్చారు. ఇది వెన్నుపోటు కాదా అని సందర్భంగా వైఎస్ఆర్సీపీ వారిని ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా ఉచిత బస్సు మరి ఈనాడు ఉచిత బస్సులో 67 కోట్ల మంది ఇప్పటివరకు ఉచిత ప్రయాణం చేశారు. మీరు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మరి భారం చేశారు. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన ఘనత మీది. మేము ఉచితంగా మహిళలకి బస్సు సదుపాయం కల్పించిన ఘనత మాది అనే సందర్భంగా మనం చేస్తున్నాం. దీపం పథకం 2లో మరి ఈనాడు మరి ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. కానీ మీరు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో సిలిండర్ల ధరని పెంచారు. ఆ రకంగా ప్రజల మీద భారం మోపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. నిరుద్యోగ భృతి కింద మరి మేము ఏదైతే హామీ ఇచ్చామో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామో ఈనాడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈనాడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు 2014, 2019 మధ్య 5 సంవత్సరాల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే మీరు 5 సంవత్సరాలు ఆ పథకాన్ని ఎందుకు మీరు నిర్వీర్యం చేశారు, ఎందుకు ఆ పథకాన్ని నిలిపేశారు? ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. డిఎస్సి ద్వారా 16,400 టీచర్ ఉద్యోగాలని ఈనాడు మేము భర్తీ చేసాం. మీరు మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా టీచర్ మరి ఉద్యోగాలని మీరు భర్తీ చేయకుండా మీరు గత 5 సంవత్సరాల కాలయాపన చేశారు. పోలీసు ఉద్యోగాలు 6,000 ఇచ్చాం.
అదే రకంగా మరి ఈనాడు ఈ 2 ఏళ్ల కాలంలో ఏవైతే పెట్టుబడులు వచ్చాయో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 7 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈనాడు తెలుగుదేశం పార్టీకి దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు మరి 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. అంతేకాకుండా ఏపీపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతికి పాల్పడే రకంగా, ఉద్యోగాలు అమ్ముకునే రకంగా, మీకు అవసరమైన వాళ్ళు, మీ బంధువులు, మీ రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే దిశగా మీరు ఏపీపీఎస్సీని అపవిత్రం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రాష్ట్రంలో ఈనాడు ఇప్పటివరకు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. సుమారుగా 24 లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన చేసే అవకాశం వచ్చింది. కానీ మీరు కమిషన్ల కోసం వచ్చిన పరిశ్రమపై దాడులు చేశారు. ఈ రాష్ట్రం నుండి తవరివేసిన మరి చరిత్ర మీది. అది వెన్నుపోటు కాదా? రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు రాకుండా, పరిశ్రమలు పెట్టకుండా, ప్రైవేట్ పెట్టుబడులు రాకుండా అడ్డుకొని కమిషన్ల కోసం కక్కుర్తిపడి యువతకు ఉద్యోగ అవకాశాలని మరి దూరం చేసి యువతకు వెన్నుపోటు పడిచింది గత 5 సంవత్సరాలు మీ పార్టీ కాదా అని సందర్భంగా మనం చేస్తున్నా. అదే రకంగా 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు 2020 నాటికి భర్తీ చేస్తామని మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. కానీ మీ పాలనలో 5 ఏళ్ల పాలనలో 4,100 మంది మరి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగాలు రాక నిరాశకు గురై. అంతేకాకుండా గంజాయికి, డ్రగ్స్కి యువతను బానిస చేశారు. ఆ రకంగా రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్గుల మయంగా చేసి యువత యొక్క భవిష్యత్తుని మీరు వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి అనేది మరి మేము వాగ్దానం చేశాం. అందులో భాగంగానే P4లో 2,10,000 మంది మహిళా లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చాం. 50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు వాళ్ళకి లబ్ధి చేకూరే రకంగా ఈనాడు P4 ద్వారా మేము ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈనాడు ప్రజలు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. పెన్షన్లు 4,000 పెంచాం. మీరు ఒక పెన్షన్ని 2,000 పెన్షన్ని 3,000 పెంచడానికి మీరు ఎంతకాలం తీసుకున్నారు? ఆ 1,000 రూపాయలు పెంచడానికి 250 రూపాయలు సంవత్సరం 250 రూపాయలు చొప్పున 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. ఒక్కొక్క కుటుంబం మీరు ఈ రకంగా దశలుగా విడతలుగా 250 పెంచడం మూలంగా 28,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుడు గత 5 సంవత్సరాలు నష్టపోయాడు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మరి పెన్షన్ని 3,000 నుండి 4,000 పెంచి మీకు మాకు ఎటువంటి తేడా ఉంటుందో ప్రజలు గుర్తెరిగే రకంగా మేము పెన్షన్లు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. అంతేకాకుండా ఈ పెన్షన్ల రూపంలో మరి ఇప్పటివరకు 63,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది. రాబోయే 2029 నాటికి అంటే 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ల కింద ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖర్చు చేయబోతుందనే విషయాన్ని కూడా ఈనాడు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నాను, ప్రజలకు నేను డబ్బులు అకౌంట్లో వేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఎంతయ్యా మీరు పెన్షన్ ఇచ్చినారు? 5 సంవత్సరాల్లో 84,000 కోట్లు మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా 2 లక్షల కోట్ల రూపాయలు పెన్షన్లు ఈనాడు కుటుంబ ప్రభుత్వం ఇస్తుంది. ఎక్కడ 84,000 కోట్ల రూపాయలు ఆనాడు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పెన్షన్లు ఎక్కడ అనేది కూడా ఈనాడు మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈరోజు 2,269 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆనాడు మీరు అన్నా క్యాంటీన్లో మరి పేదవాడికి కాలే కడుపుకి కొద్దిగా టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టడానికి అన్నా క్యాంటీన్లు పెడితే ఆ అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేశారు. ఎన్టీ రామారావు పేరు వినకూడదు, చంద్రబాబు నాయుడు పేరు వినకూడదు, కానీ మీ తండ్రి పేరు పెట్టుకోవచ్చు, మీ పేరు పెట్టుకొని అన్నా క్యాంటీన్ పెట్టవచ్చు. కానీ
పేదవాళ్ళ మీద ఎటువంటి మమకారం లేదు. అన్నా క్యాంటీన్లన్నీ కూడా 5 సంవత్సరాలు మూతపడ్డాయి. మళ్ళీ ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 269 అన్నా క్యాంటీన్లో బ్రహ్మాండమైన భోజనం, 5 రూపాయలకే భోజనం టిఫిను ఈనాడు పెట్టి ఆ రకంగా పేదవారికి, మరి కాలే కడుపుతో ఉండే వాళ్ళకి, ఆకలితో అలమటించే వారికి ఈనాడు అన్నా క్యాంటీన్ ఆసరగా నిలుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే ఈనాడు అందిస్తున్నాం. మీరేం చేశారండి? ఈనాడు ఏదైతే నాణ్యమైన మద్యం, ఆరోగ్యం మీద అంత ప్రభావం చూపడని మద్యాన్ని, మరి అన్ని బ్రాండెడ్ మద్యాన్ని ఈనాడు మేము సప్లై చేసాం. గతంలో మీరు సొంతంగా మద్యాన్ని తయారు చేశారు, సొంతంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు, సొంతంగా మీరు అమ్ముకున్నారు. ఆ రకంగా మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆ డబ్బుతో అవినీతిపరమైన రాజకీయాన్ని చేయాలని ప్రయత్నం చేశారు. దాని పరివాసనంగా నాసి రకమైన మద్యం తాగడం మూలంగా కష్టజీవులు సుమారుగా 30,000 మంది మహిళలు తమ మరి మాంగళ్యాన్ని కోల్పోయారంటే ఎంత దుర్భార్గమైన పరిస్థితి గత పరిపాలనలో జరిగిందో ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. మద్యం ద్వారా కూడా మద్యాన్ని వ్యాపారంగా మార్చి మరి ఆరోగ్యంతో చెలగాటలాడి మరి పేద కష్టజీవులని మోసం చేసి దగా చేసి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ వారిని ప్రశ్నిస్తున్నాను. సబ్ ప్లాన్ నిధులు మళ్లించారు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మరి మైనార్టీలకు కానీ మరి 14,000 కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ నిధుల్ని మీరు మళ్లించి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారంగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని 1,600 మందికి పైగా హత్యకు గురయ్యారంటే ఏ రకమైన పరిపాలన 2019 నుండి 2024 వరకు ఈ రాష్ట్రంలో మరి హత్యాకాండతో కూడుకున్న ఒక దౌర్భాగ్య మరి ప్రాక్సిజన్ పరిపాలన జరిగిందో, ప్రజల ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి గతంలో కలిగిందో ఈ సందర్భంగా ఈ మరి 1,600 పైగా మంది హత్యలకు గురయ్యారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ కానీ, అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల మరి జీతాలు కానీ 2,026 లక్షలు, 2.26 లక్షల కోట్ల రూపాయలు బకాయి పెట్టింది మీరు. ఆ రకంగా బకాయిలు తీర్చింది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సుపరిపాలన మీద గొడ్డలి పోటు వేసింది మీరు. చక్కటి పరిపాలన పక్కన పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ఒక విధ్వంసకరమైన పరిపాలన చేసి ఆ రకంగా గొడ్డలి వేటు వేసింది మీరు విద్వేషం, మితిమీరిన దోపిడీతో మీరు 5 సంవత్సరాలు భయంకరమైన వాతావరణంలో పరిపాలన సాగించారు. ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోరు మీ పరిపాలనని. మరి పచ్చి అబద్ధాలు, నరహత్యలు, మరి మాటికి మరి తప్పుడు మాటలు, అసత్య మాటలు చెప్పే నైజం మీది కాదా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు అబద్ధాలు నమ్మి ఈ రాష్ట్రంలో మరి తెలుగు వాళ్ళు ఎవరు లేరు. మీరు చెప్పే అబద్ధాలు, ఒకసారి రాజధాని అమరావతిని మీరేమో బలపరిచారు ప్రతిపక్షంలో ఉండి, అధికారంలో వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఆనాడు మళ్ళీ మడం తిప్పారు. ఈనాడు 3 రాజధానులు మర్చిపోయి మావిగన్ అంటున్నారు. ఏమిటి మీ స్టాండు, ఏమిటి మీ విధానం కూడా తెలియకుండా రాజధాని విషయంలో ఇంకా మరి త్రిశంక స్వర్గంలో ఉండే రకంగా మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. అమరావతి రాజధాని, ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని ప్రజలు మరి ఈనాడు ఆ ఉద్దేశంతోనే 164 స్థానాలు ఈనాడు గెలిపించి ఈనాడు ప్రతిపక్ష హోదా లేకుండా మీకు చేశారు. ఇప్పటికైనా మీరు మరి సరైన ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ రకంగా జగన్ సూర రక్త చరిత్రపై వచ్చే విమర్శలని ప్రజలను దారి మళ్లించే
ఈ కళ్ళబొల్లి మాటలతో మరి ఏవైతే మీరు బుక్లెట్లు వేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి మీద అవి అవాస్తవాలు, దాంట్లో ఎక్కడా కూడా వాస్తవం లేదు. రక్త చరిత్ర అనేది కేవలం అది వైఎస్ఆర్సీపీ ప్యాటర్న్ తప్ప గొడ్డలి వేటు వెన్నుపోటు అది వైఎస్ఆర్సీపీకే మరి వైఎస్ఆర్సీపీ యొక్క మరో పేర్లు తప్ప మరి ఈనాడు తెలుగుదేశం పార్టీకి అటువంటి పేర్లతో సంబంధం లేదు. ఈనాడు ప్రజాస్వామ్యయుతంగా అందరినీ కలుపుకొని, అన్ని వర్గాల్ని కలుపుకొని, అన్ని కులాలని కలుపుకొని ఈ రాష్ట్రం మరి అన్ని రంగాలలో, దేశంలో అన్ని రంగాలలో అగ్రగామిగా ఉండే రకంగా ఈనాడు కూటమి పరిపాలన సాగిస్తున్న తీరుని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు కేవలం మీ రాజకీయం పబ్బం కోసం, మీ ఉనికి కోసం మీరు అబద్ధాలు ఆడుతున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మానండి. అర్ధయుతంగా అర్ధరహితంగా కాకుండా మరి ప్రజలు మెచ్చే రకంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందని సందర్భంగా వైఎస్ఆర్సీపీ వారికి నేను సలహా ఇస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం.